హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సిద్ధార్థ్ కి షాక్ ఇచ్చిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వస్తాడు. అందరూ రాజ్ ని చూసి ఆశ్చర్యపోతారు. అచ్చం మునుపటి రాజులాగే కనిపిస్తూ ఉంటాడు. అలా అందరూ రాజ్ ని అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు రాజ్ వచ్చి, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను కూడా మీ అందరిలో ఒకవాడినే కదా, మీ మనిషినే కదా, ఎందుకు అంత వింతగా చూస్తున్నారు? ఎప్పుడూ చూడని మనిషిలాగా చూస్తున్నారేంటి అని అంటాడు. అప్పుడు అపర్ణ వచ్చి, అదేం లేదు నాన్న, నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు, నీకు నాదిష్టే తగిలేలా ఉంది అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా అమ్మా, నేను నిజంగానే ఈ డ్రెస్ లో చాలా బాగున్నానా అని అంటాడు. అప్పుడు అపర్ణ, అవును నాన్న అని అంటుంది. అప్పుడు రాజ్, నన్ను ఆశీర్వదించమ్మా, ఈ రోజు నేను ఆఫీస్ లో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు అపర్ణ, విజయోస్తు అని దీవిస్తుంది. అప్పుడు రాజ్ ఇందిరాదేవి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తరువాత రాజ్, ఏంటి కళావతి గారు అలానే చూస్తూ ఉండిపోయారు, ఇక బయలుదేరదామా అని అంటాడు. అప్పుడు కావ్య, పదండి రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, కళావతి గారు మీరు మర్చిపోయారు, ఇప్పుడు మీరు నన్ను రామ్ గారు అని పిలవకూడదు, ఇప్పుడు నా పేరు రాజ్, స్వరాజ్. అదేనండి, నేను మీ బాస్ ప్లేస్ లో ఇప్పుడు ఆఫీస్ కి రాబోతున్నాను కదా, ఇప్పటి నుంచే మీరు నన్ను రాజ్ లేదా సార్ అని పిలవండి, లేకపోతే ఆఫీస్ లో కూడా అలానే పిలుస్తారు అని అంటాడు. అప్పుడు కావ్య, అలాగేనండి అని అంటుంది. అప్పుడు రాజ్, మరి పదండి ఆఫీస్ కి వెళ్దాం అని అంటాడు. అలా రాజ్ కావ్యలు ఇద్దరు ఆఫీస్ కి వెళ్తూ ఉంటే అందరూ రాజ్ ని చూసి రాజ్ కి గతం గుర్తుకు వచ్చేసినట్టు, అంతకు ముందులాగా తాను ఆఫీస్ కి వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటారు. చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇందిరాదేవి అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది, వాడు అలా వస్తూ ఉంటే చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అపర్ణ, వాడికి నిజంగానే గతం గుర్తుకు వచ్చేసి అంతకు ముందులాగా మన ఆఫీస్ వ్యవహారాలని చూసుకోవడానికి వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ దేవుడి దయ వల్ల వాడికి నిజంగానే తొందరగా గతం గుర్తుకు వస్తే అంతే చాలు, ఇక ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అని అంటూ ఉంటుంది. ఇది విని రుద్రాని, పాపం జరగబోయేది ఏంటో తెలియక ఎలాంటి సమస్యలు ఉండవు అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు రాజ్ వెళ్ళడం వల్ల అదే ఒక ప్రాబ్లం అయ్యి మీ కంపెనీలో ఆ కావ్యకున్న పవర్స్ ఆ సిద్ధార్థ్ లాగేసుకుంటాడని వీళ్ళకి తెలియడం లేదు. అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయని తెలియక ఇలా అనుకుంటున్నారు. సరేలే, ఈ కాసేపైనా వాళ్ళని సంతోషంగా ఉండనిద్దాం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాహుల్, ఏంటి మామ్, నీలో నువ్వే ఏదో బాగా ఆలోచిస్తున్నావు, నాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటాడు. అప్పుడు రుద్రాని, ముందు ముందు ఏం జరగబోతోందో నువ్వే చూస్తావు కదరా, నేనెందుకు చెప్పడం అని అంటుంది. అలా రాజ్ కావ్యలు ఇద్దరు ఆఫీస్ కి చేరుకుంటారు. రాజ్ బోర్డ్ మీటింగ్ కి అటెండ్ అవుతాడు. కావ్య బోర్డ్ మీటింగ్ కి వెళ్లకుండా బయటే ఉంటుంది. సిద్ధార్థ్, మిగిలిన బోర్డ్ మెంబర్స్ కూడా అందరూ వస్తారు. అలా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ రాజ్ కి గతం గుర్తులేదని తెలుసుకొని అందరికి రాజ్ కి గతం గుర్తులేదన్న విషయాన్ని అందరి ముందు చెప్పి, రాజ్ కి గతం గుర్తులేదు, తాను ఈ కంపెనీని అస్సలు హ్యాండిల్ చేయలేడు అని అందరి ముందు ప్రూవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే రాజ్ ని అందరి ముందు ఘోరంగా అవమానించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇదే తనకి చాలా మంచి అవకాశం అని అనుకుంటూ ఉంటాడు. అలా రాజ్ వచ్చి కూర్చోగానే అప్పుడు సిద్ధార్థ్, నేను ఈ కంపెనీకి ఎండీని మార్చాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి మన కంపెనీ టర్నోవర్ పడిపోయింది అని అంటాడు. అప్పుడు రాజ్, ఈ కంపెనీ ఎండీని మార్చాలి అని డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, ఎందుకంటే యాజ్ ఎ బోర్డ్ మెంబర్ గా నాకు రైట్ ఉంది, బోర్డ్ మెంబర్స్ అందరూ డెసిషన్ తీసుకుంటే వితిన్ సెకండ్స్ లో ఎండీని మనం చేంజ్ చేయగలుగుతాం, అందుకనే నేను నాకు అనిపించిన నా ఒపీనియన్ చెప్పాను, మిగతా వాళ్ళంతా కూడా అగ్రీ చేశారు కూడా. పైగా ఈ రోజు కావ్య గారిని ప్రూవ్ చేసుకోవడానికి 2 days కూడా టైం ఇచ్చాము. ఈ రోజు కావ్య గారు
తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోయినా, లేకపోతే మా అందరిలో ఏ ఒక్కరిని ఇంప్రెస్ చేయలేకపోయినా కానీ ఆవిడ ఆవిడ ఎండి పొజిషన్ నుంచి తప్పుకోవాలి. లేకపోతే ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి అని అంటాడు. అప్పుడు రాజ్ ఇదంతా జరగడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, అసలు నీకు కంపెనీలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? అసలు 6 మంత్స్ నుంచి నువ్వు ఆఫీస్కే రావడం లేదు. పైగా నీకు యాక్సిడెంట్ జరిగిందని కూడా కొంతమందికే తెలుసు. నువ్వు గతాన్ని మర్చిపోయావు అని అంటాడు. అప్పుడు రాజ్, నేను గతాన్ని మర్చిపోలేదు, నాకు అంతా గుర్తుంది అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, లేదు, నేను నమ్మను, నువ్వు అందరి ముందు ఇలా గతం గుర్తున్నట్టుగా నటిస్తున్నావు అని అంటాడు. ఇదంతా విని శృతి, అమ్ము, ఈ సిద్ధార్థ్ సార్కి రాజ్ సార్కి గతం గుర్తులేదన్న విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు అందరి ముందు రాజ్ సార్ పరువుని ఆ సిద్ధార్థ్ తీయాలనుకుంటున్నాడు. వెంటనే కావ్య మేడంకి చెప్పాలి అని బయటికి వెళ్లి కావ్యని పిలుచుకొని వస్తుంది. కావ్య చాలా పరుగున వస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధార్థ్, సరే, నీకు గతం గుర్తుంది అని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆఫీస్ కి సంబంధించిన గతంలో జరిగిన ఏదన్నా ఇష్యూ గురించి చెప్పు అని అంటాడు. అప్పుడు రాజ్, గతంలో మీ నాన్నగారు బోర్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి దొంగ బంగారాన్ని మన కంపెనీకి ఎవ్వరికీ తెలియకుండా తీసుకురావాలని చూశారు. అందుకనే మా తాతగారు మీ నాన్నగారిని అప్పటికప్పుడు బోర్డ్ మెంబర్ గా తీసేశారు. ఈ విషయం కేవలం నలుగురికి మాత్రమే తెలుసు, నీకు, మీ నాన్నకి, నాకు, మా తాతయ్య గారికి అని అంటాడు. అంతేకాదు, ఈ ఫ్రాడ్ లో నీకు కూడా భాగం ఉందని నాకు తెలుసు. కానీ కేవలం మా తాతయ్య గారు చెప్పిన మాట వల్ల నేను ఆయన మాటకి విలువ ఇచ్చి నిన్ను బోర్డ్ మెంబర్ గా ఇప్పటి వరకు ఉంచాడు. అందుకే నువ్వు ఇంత ధైర్యంగా నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. లేకపోతే నీకు ఇప్పుడు ఈ స్థానం కూడా ఉండేది కాదు. ఇప్పటికిప్పుడు కూడా నీ దగ్గర ఉన్న మా కంపెనీ షేర్స్ ని నేను నా చేతుల్లోకి తీసుకోగలను అని అంటాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ భయపడిపోయి తల దించుకొని మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు రాజ్, చూడండి, ఎండిగా కావ్య గారే ఉంటారు. ఆవిడ శక్తి సామర్థ్యాలు నాకు చాలా బాగా తెలుసు. మన కంపెనీని నెంబర్ 1 పొజిషన్ లో తీసుకెళ్లి పెడతారు. ఆవిడని మనం ఎండిగా తీసేసి వేరొకరిని పెడితే కంపెనీకి మనమే చేతులారా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇది నా ఒపీనియన్, మీరంతా ఏమంటారు అని అంటాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా, నువ్వేం చెప్తే అదే చేస్తాం రాజ్. సిద్ధార్థ్, కావ్య ఈ కంపెనీకి ఎండిగా అన్ఫిట్ అనేసరికి మేము కూడా తన పాయింట్ ని గౌరవించాలి కాబట్టి కావ్య గారికి మేము 2 days టైం ఇచ్చాము. లేకపోతే కావ్య గారి టాలెంట్ ఏంటో మాకు తెలుసు. ఆవిడ గారు వేసిన డిజైన్స్ వల్లనే మన కంపెనీకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ వల్ల మన కంపెనీ పేరు ఎంతలాగా పెరిగిందో మాకు తెలుసు అని అంటారు. అప్పుడు రాజ్, చూడు సిద్ధార్థ్, ఇంకొకసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయాలి అని చూడకు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మాత్రం నీకు ఇప్పుడున్న పొజిషన్ కూడా ఉండదు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కావ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు? ఈయనకి గతం గుర్తుకు వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.